హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్పొరేట్ కపుల్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము కార్పొరేట్ కపుల్. మేము ట్రావెల్, డాన్స్, కుకింగ్, ఇప్పుడు ఫ్యాషన్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కార్పొరేట్ కపుల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో దిస్ ఇస్ మై స్కిన్ కేర్ రొటీన్. ఎజెండా ఏంటంటే లెట్స్ కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నాకు తెలుసు వీక్ డేస్లో అందరూ చాలా బిజీగా ఉంటారు. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీని కేర్ తీసుకోవాలి. దీని మధ్యలో స్కిన్ కేర్ ఇంక్లూడ్ చేయడం చాలా కష్టమైన పనే, బట్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీక్ డేస్ రొటీన్ ఫర్ నౌ. విల్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ. వీక్ డే రొటీన్లో 2 times చేయాలి, మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు. సో ఫస్ట్ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ద రొటీన్ క్లెన్జింగ్, అంటే ఫేస్ వాష్ చేసుకోవడం. జనరలీ మనం సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ వాడతాం, చాలా వాటిల్లో హార్ష్ కెమికల్స్ ఉంటాయి. సో బెటర్ టు యూజ్ జెంటిల్ ఫోమింగ్ క్లెన్జర్ లాంటిది. సో నేను ఈ సెటాఫిల్ స్కిన్ క్లెన్జర్ వాడుతున్నాను. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. డ్రై స్కిన్కి కానీ సెన్సిటివ్ స్కిన్కి కానీ చాలా యూజ్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఫేస్ వాష్ అయిపోయింది, ఫ్రెష్గా ఉంది. నెక్స్ట్ పార్ట్ సీరం అప్లై చేయాలి. ఇది డెర్మాకో కంపెనీ విటమిన్ సి సీరం. ఇందులో హైలూరానిక్ యాసిడ్ ఒకటి, నయాసినమైడ్ ఒకటి కూడా ఉంటాయి. సో ఇది స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. విటమిన్ సి మనకి ఎందుకంటే మన డల్ స్కిన్ని బ్రైటన్ చేయడానికి, ఏదైనా మనకి పింపుల్స్ వచ్చి మచ్చలు అవి వచ్చినప్పుడు వాటిని లైటన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సీరం అప్లై చేస్తాం కదా, ఇది కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచండి. ఇట్ వోంట్ టేక్ మచ్, ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. డ్రై అయితే నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు. సీరం డ్రై అయిపోయాక మాయిశ్చరైజ్ చేయాలి స్కిన్. బేసిక్గా మీ స్కిన్ టైప్ బట్టి మీకు ఏ మాయిశ్చరైజర్ నచ్చుతుందో అది యూజ్ చేయండి. నేనైతే ఈ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. నాకు ఇది చాలా లైట్గా అనిపిస్తుంది, రాసుకున్న ఈ ఆయిలీగా అనిపించదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఈవెన్ ఇంట్లో ఇండోర్స్ ఉన్నా సరే, మార్నింగ్ కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. ఎక్స్పోజ్డ్ పార్ట్స్ బయట హ్యాండ్స్ కానీ, నెక్ కానీ, ఫేస్ కానీ, ఏదైనా సరే ఎక్స్పోజ్డ్ పార్ట్ ఏదున్నా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయండి. నేను వాడే సన్ స్క్రీన్ డెర్మాకో కంపెనీది. ఇది SPF 50 సన్ స్క్రీన్. అమేజింగ్గా పనిచేస్తుంది, చాలా లైట్ ఉంటుంది, ప్లస్ వెంటనే అబ్జర్వ్ అవుతుంది. ఈ వైట్ లేయర్ ఏదైతే వస్తుందో సన్ స్క్రీన్ రాసినప్పుడు అస్సలు రాదు ఇది. సో ఐ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. వీడియో నైట్ టైం షూట్ చేస్తున్నాను, సో నేనైతే రాసుకోవట్లేదు సన్ స్క్రీన్. మీరైతే కంపల్సరీ మిస్ చేయకండి, నేను కూడా డే టైం మిస్ చేయను. అంతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నేను మీకు చెప్పినవి లైక్ 4 steps. ఫస్ట్ క్లెన్జింగ్, దెన్ సీరం, దెన్ మాయిశ్చరైజ్, దెన్ సన్ స్క్రీన్. ఆ పైన మీరు ఏం కావాలంటే అది చేయండి. చాలామంది క్లెన్జింగ్ తర్వాత టోనర్ యూజ్ చేస్తారు. నాకైతే టోనర్ వాడడం వల్ల పింపుల్స్ అవి వస్తున్నాయి. సో నేనైతే ఆ స్టెప్ కంప్లీట్గా స్కిప్ చేశాను. మీకు కనుక టోనర్ యూజ్ చేసే అలవాటు ఏదైనా ఉంటే కంటిన్యూ చేయండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది కదా, ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ రొటీన్. ఆల్మోస్ట్ స్టెప్స్ అన్నీ సేమ్. సో మాయిశ్చరైజింగ్ వరకు, లైక్ క్లెన్జింగ్, సీరం అప్లికేషన్, దెన్ మాయిశ్చరైజింగ్ వరకు సేమ్. ఓకే, ఆ తర్వాత నైట్ టైం నేను ఈ రెటినాల్ రిలేటెడ్ క్రీమ్స్ యూస్ చేస్తాను. సో ఈ రెటినాల్ క్రీమ్స్ ఎందుకు వాడాలంటే మన స్కిన్ ఏజ్ అయ్యే కొద్దీ స్ట్రెచ్ అయిపోతుంది కదా,
ఆ స్ట్రెచ్ మార్క్స్ని ఈ రెటినాల్ కొలాజన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. సో ఆ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. లాంగ్ టర్మ్లో చాలా యూజ్ అవుతుంది. అంటిల్ 25 మన స్కిన్ మనం చెప్పిన మాట ఎలా పడితే అలా వింటుంది, బట్ ఆఫ్టర్వర్డ్స్ యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ క్రీమ్ డాట్-ఇన్కి వాళ్ళ నైట్ రిపేర్ క్రీమ్. ఇందులో రెటినాల్ అండ్ సెరమైడ్ ఉంటాయి. డబ్బా చిన్నదే కానీ చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి పొద్దున్న లేచిన తర్వాత స్కిన్ అది చాలా స్మూత్గా ఉంటుంది. యూ విల్ నో ద డిఫరెన్స్. ఒక్కసారి అయినా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక క్రీమ్ ఏంటంటే, చాలామందికి అండర్ ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డార్క్ అండర్ ఐస్ ఉన్న వాళ్ళకి ఈ డాట్-ఇన్కి వాళ్ళ ఐ క్రీమ్ చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా రెటినాల్ క్రీమే, బట్ అండర్ ఐ స్పెసిఫిక్. ఇంపార్టెంట్ స్టెప్ లిప్ కేర్. నేను వాడేది ప్లమ్ క్యాండీమెల్స్. ఇది వీగన్ లిప్ బామ్. మీరు ఇది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఇంక్లూడ్ చేయండి. నేను చెప్పడం మర్చిపోయాను. వీటి వలన లిప్స్ చాలా స్మూత్గా అవుతాయి. నైట్ పడుకున్నప్పుడు రాసుకుంటే పొద్దున్నకి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నైట్ స్కిన్ కేర్ రొటీన్. నేను మీకు చెప్పిన స్టెప్స్ ఏంటంటే క్లెన్జింగ్, సీరమ్, మాయిశ్చరైజ్, దెన్ రెటినాల్ క్రీమ్స్, ఐ క్రీమ్, దెన్ లిప్ బామ్. సో మీరు ఇందులో విటమిన్ సి కావాలంటే, మీకు ఆ రోజు మూడ్ లేదు అంటే అవాయిడ్ చేయండి, పర్వాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అన్నీ అప్లై చేయండి స్టెప్ వైజ్. సో ఇది మన వీక్ డే స్కిన్ కేర్ రొటీన్. కమింగ్ టు ద వీకెండ్స్ రొటీన్, మీరు మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ అయితే కంపల్సరీ చేయాలి. దాంతోపాటు మీకు టైం ఉంటే డీటాన్ ప్యాక్ అప్లై చేయండి. బికాజ్ ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేచర్స్ ఎసెన్స్ డైలీ డీటాన్ ప్యాక్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉంచుకొని తీసేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పార్టీస్కి కానీ వెడ్డింగ్స్ ఆర్ ఈవెంట్స్కి ఏదైనా ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఈ హై అండ్ డీటాన్ ప్యాక్ యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్గా మీరు అర్బన్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చినా ఇదే వాడతారు మీకు డీటాన్కి. ఇది ఆల్మోస్ట్ 800 ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఛార్జ్ చేసేది పర్ అప్లికేషనే 400 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది మీరు కొనుక్కుంటే కనుక ఆల్మోస్ట్ 5-6 times ఆర్ మోర్ అప్లికేషన్కి మీకు యూజ్ అవుతుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన పాతకాలం నేచురల్ పద్ధతులు చాలా హెల్ప్ అవుతాయి మన స్కిన్కి అని నేను నమ్ముతాను. సో వీకెండ్స్లో మీకు కనుక ఖాళీ ఉంటే సున్నిపిండి రాసుకోవడానికి ట్రై చేయండి. నాట్ జస్ట్ ఫర్ ఫేస్, ఎంటైర్ బాడీకి పసుపు అందితే స్కిన్ రెజ్యూనేట్ అవుతుంది. ఎనీ బ్యాక్టీరియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అది దాన్ని కిల్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు ట్రై చేయాలనుకుంటే వాటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఆల్సో ద రొటీన్ యాజ్ వెల్. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు అవి ఎలా యూజ్ అవుతున్నాయో కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు కార్పొరేట్ కపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.